హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నాది చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. లక్ష్మి, ఓ లక్ష్మి అన్న పక్కింటి పిన్ని గారి పిలుపు విని కిచెన్‌లో వంట చేస్తున్న లక్ష్మి స్టవ్ కట్టేసి బయటకొచ్చి, "చెప్పండి పిన్ని గారు, ఏంటిలా వచ్చారు?" అడిగింది. "నిన్న మీ ఆదిత్య వాళ్ళు అమెరికా నుండి వస్తున్నారని చెప్పావు కదా! వచ్చారా?" అడిగింది పక్కింటి పార్వతమ్మ గారు. అందుకు లక్ష్మి, "రాత్రికల్లా వచ్చేస్తారు పిన్ని. ఎందుకలా అడుగుతున్నారు?" అడిగింది. "మరేం లేదమ్మా. ఇన్ని సంవత్సరాల తర్వాత కొడుకు, కోడలు, మనవడు వస్తున్నారు కదా! వాళ్ళ ఇంట్లో ఉండటానికి కావలసిన ఏర్పాట్లు చేశావో లేదో అని అడిగి, ఇంకేమైనా కావాలో ఏమోనని అడగటానికొచ్చానమ్మా" అంది పక్కింటి పార్వతమ్మ. "బాబాయ్ గారు, మీ డ్రైవర్‌ని పంపించారు కదా పిన్ని. కావలసిన సామాన్లన్నీ తెప్పించేశాను. వాళ్ళొచ్చేసరికి వాడికిష్టమైనవన్నీ చేసి పెడదామని ఉదయం నుండి వంటింట్లోనే ఉన్నాను పిన్ని" అని చెప్పింది లక్ష్మి. అందుకు పార్వతమ్మ, "నీ పిచ్చి ప్రేమ కాకపోతే ఎంతో కాలంగా అమెరికాలో ఉంటూ అక్కడ తిండికి అలవాటు పడినవాళ్ళు. నువ్వింత కష్టపడి చేసినా ఇవన్నీ వాళ్ళు తింటారంటావా లక్ష్మి?" అడిగింది పార్వతమ్మ. "ఆదిత్యకి నా చేతి వంటంటే చాలా ఇష్టం పిన్ని. ఫోన్ చేసినప్పుడల్లా అంటూ ఉంటాడు, 'అమ్మా, నీ చేతి వంట తిని ఎన్నాళ్ళయిందో. ఈసారి నేనొచ్చినప్పుడు నాకిష్టమైనవన్నీ చేసి పెట్టాలి' అని. అందుకే వాడికిష్టమైనవన్నీ చేసి పెట్టాను పిన్ని" అని చెప్పింది లక్ష్మి. "పోనీలే, ఇన్నాళ్ళకైనా కొడుకొస్తున్నాడని నీ మొహం సంతోషంతో వెలిగిపోవడం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది లక్ష్మి. సరే, నువ్వు ఆ ఏర్పాట్లో ఉండు. ఇక నేను బయలుదేరుతానంటూ" పార్వతమ్మ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. కొడుకు, కోడలు, మనవడు వస్తున్నాడని తెలిసి లక్ష్మి వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా, వాళ్ళని కళ్ళారా చూసుకుంటానని కలలో ఒత్తులేసుకుని మరీ వాకిట్లో ఎదురుచూస్తున్న లక్ష్మికి తన ఫోన్ మోగిన శబ్దం వినిపించడంతో ఇంట్లోకి వెళ్ళి ఫోన్ తీసి హలో అంది. అవతల నుండి కొడుకు ఆదిత్య హలో అన్నాడు. "నాన్న ఆదిత్య, ఎక్కడి దాకొచ్చారు? ఇంటికి రావడానికి ఇంకెంత సమయం పడుతుంది?" అడిగింది లక్ష్మి ఆతృతగా. అందుకు ఆదిత్య, "అమ్మా, అది మేము ఇండియాకి రావట్లేదు" అన్నాడు మెల్లగా. కొడుకు మాటలు విన్న లక్ష్మికి గుండె ఆగినంత పడింది. "అదేంట్రా, ఈరోజు రాత్రికి వస్తామని చెప్పి వారం క్రితమే ఫోన్ చేశావు కదా! ఇంతలోనే మళ్ళీ ఏమైంది?" అడిగింది బాధతో. "మేము వద్దామని బయలుదేరామమ్మా. ఇంతలో రజని వాళ్ళ నాన్నకు ఒంట్లో బాగా లేకపోవడంతో హాస్పిటల్‌లో చేర్పించాం. వారం రోజులు హాస్పిటల్‌లోనే ఉండాలంటేను చేసేదేమీ లేక టికెట్స్ క్యాన్సిల్ చేసుకున్నామమ్మా. ఈసారి సెలవులకి తప్పకుండా ఇండియాకొస్తాం. సరేనా?" అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఆదిత్య. ఆదిత్య తల నుంచి సమాధానం ఏది వినకుండానే ఇన్ని సంవత్సరాల తర్వాత కొడుకుని, కోడల్ని, వాడి పిల్లల్ని చూడబోతున్నానని సంతోషంతో ఆశగా ఎదురుచూస్తున్న లక్ష్మి ఈసారి కూడా కొడుకు రావట్లేదనే వార్త తెలిసి తట్టుకోలేకపోయింది. కొడుకుని కళ్ళారా చూసుకుని ఆప్యాయంగా దగ్గర తీసుకుని ముడిసిపోకున్న లక్ష్మికి ఈసారి కూడా నిరాశే ఎదురైంది. వంటింట్లోకి వెళ్ళి కొడుకు కోసం చేసిన వంటల కేసు చూసి బోర్ని ఏడ్చేసింది. కొడుకు రావట్లేదని వార్త తెలిసినప్పటి నుంచి గుండెల నుంచి తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఎంత ఆపాలని ప్రయత్నం చేసినా ఆగట్లేదు. "నేను బతికుండగా ఒక్కసారైనా నా కొడుకుని ఈ రెండు కళ్ళతో చూస్తున్న నమ్మకం నాకు లేదు" అంటూ ఓ మూల కూర్చుని బాధపడుతూ ఉన్న లక్ష్మికి ఒక్కసారిగా తన గతం అంతా కళ్ళ ముందు కదలాడింది. లక్ష్మి ఎంఏ బీఈడీ పూర్తి చేసి గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా ఉద్యోగం సంపాదించింది. ఉద్యోగంలో చేరిన సంవత్సరానికే తనతో పాటు అదే స్కూల్లో పనిచేసే రఘురామ్‌ని ప్రేమించి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోని నిర్ణయించుకుని పెద్దలతో విషయం చెప్పగా అందుకు లక్ష్మి, రఘురామ్ ఇరు కుటుంబాల వాళ్ళు నిరాకరించారు. పెద్దల మాట లెక్క చేయకుండా పెళ్ళంటూ చేసుకుంటే రఘురామ్‌నే చేసుకుంటానని పట్టుబట్టి లక్ష్మి రఘురామ్‌ని పెళ్లి చేసుకుంది. అయితే తల్లిదండ్రుల కోపం పిల్లల మీద ఎంతో కాలం ఉండదు కదా! పెళ్ళైన సంవత్సరానికే లక్ష్మికి బాబు పుట్టడంతో రఘురామ్ తల్లిదండ్రులు అటు లక్ష్మి తల్లిదండ్రులు రాకపోకలు కొనసాగించారు. కొన్నాళ్లకు రఘురామ్ తల్లిదండ్రులకు వయసు మీద పట్టడంతో కొడుకు దగ్గరకు వచ్చున్నారు. లక్ష్మి తన అత్తమామలను కన్న తల్లిదండ్రులను చూసుకునేది. మనవడు ముద్దు ముచ్చట చూసుకుంటూ
కొడుకు కోడల దగ్గర సంతోషంగా కాలం గడుపుతున్నారు రఘురామ్ తల్లిదండ్రులు. అలా లక్ష్మి రఘురాములకు ఆదిత్య పుట్టిన 5 సంవత్సరాలకు ఓ రోజు రఘురామ్ బయట పనిని చూసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా రోడ్ యాక్సిడెంట్లో అక్కడికక్కడికే మృతి చెందాడు. ప్రాణంగా ప్రేమించిన భర్త ఇక లేననే విషయాన్ని లక్ష్మి జీర్ణించుకోలేకపోయింది. కొడుకును పెంచి పెద్ద చేసే బాధ్యతతో పాటు అత్తమామల బాధ్యత కూడా లక్ష్మిదే కావడంతో గుండె నిబ్బరం చేసుకుని కుటుంబ బాధ్యతల్ని నెట్టుకొచ్చింది. కొడుకు ఆదిత్యను బాగా చదివించి ప్రయోజకుని చేయాలని కలలుకంది. ఆదిత్య చిన్నప్పటి నుంచి చదువులో ఎప్పుడూ ముందుండేవాడు. కాలం గిరిన తిరిగి ఆదిత్య చూస్తుండగానే ఇంటర్ పూర్తయింది. ఎంసెట్లో కూడా మంచి ర్యాంక్ సాధించడంతో ఇంజనీరింగ్ కూడా పూర్తి చేశాడు. కాలేజీ రోజుల నుంచి ఆదిత్యకి అమెరికాకి వెళ్ళి ఎంఎస్ చేయాలనే ఆశ ఉండడంతో తల్లిని అడిగాడు. అమ్మా, నేను యుఎస్ వెళ్ళి ఎంఎస్ చేయాలనుకుంటున్నానని. అందుకు లక్ష్మి ససేమిరా అంది. ఒక్కగానొక కొడుకువి, నువ్వు దూరంగా ఉంటే నేను తట్టుకోలేనురా. ఇక్కడే ఉండి ఏదైనా ఉద్యోగం చేసుకో అని చెప్పింది. అందుకు ఆదిత్య, చదువు పూర్తయ్యాక ఇండియాకి వచ్చేస్తానమ్మా. ఆ తర్వాత ఇక్కడే ఉద్యోగం చేస్తా అని నచ్చ చెప్పడంతో లక్ష్మి కొడుకు ఇష్టాన్ని కాదనలేకపోయింది. కొడుకును అమెరికాకు పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఆదిత్య అమెరికాకు వెళ్తూ, ఎంఎస్ అవగానే ఇండియాకి తిరిగి వస్తానమ్మా. నువ్వు నానమ్మ తాతయ్య జాగ్రత్త. నా మీద బెంగ పెట్టుకొని నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు అని చెప్పి ఆదిత్య అమెరికాకు వెళ్ళిపోయాడు. ఆదిత్య అమెరికాకు వెళ్ళిన కొంతకాలానికే వయసు మీద పడటం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలతో లక్ష్మి మామగారు కాలం చేశారు. అప్పటికి లక్ష్మి రిటైర్మెంట్కి ఇంకా 2 సంవత్సరాల సమయం ఉంది. ఈలోగా ఆదిత్య ఎంఎస్ అయిపోయి ఇండియాకి తిరిగి వచ్చేస్తాడు. మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంది లక్ష్మి. అలా 2 సంవత్సరాలు గడిచిపోయి లక్ష్మి రిటైర్ అయ్యి తన అత్తగారిని చూసుకుంటూ ఇంటి పట్టునే ఉంటుంది. ఓ రోజు ఆదిత్య అమెరికా నుండి ఫోన్ చేసినప్పుడు, ఇండియాకి ఎప్పుడు బయలుదేరుతున్నా నాన్న అడిగింది లక్ష్మి. తల్లి మాటలకు ఆదిత్య, అమ్మ, యుఎస్ ఎంఎస్ చేసిన తర్వాత వారికి ఇక్కడ మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయమ్మా. అందుకని కొన్నాళ్ళు ఇక్కడే ఉండి ఉద్యోగం చేసి ఆ తర్వాత ఇండియాకి వద్దాం అనుకుంటున్నాను అని చెప్పాడు. ఈసారి కొడుకు మాటలకి ఏం మాట్లాడాలో లక్ష్మికి అర్థం కాలేదు. సరే నీ ఇష్టం అంది. అలా కొంతకాలం గడిచాక లక్ష్మి అత్తగారు ఒకరోజు, లక్ష్మి, నేను పోయేలోపు మన ఆదిత్య పెళ్లి జరిగితే చూడాలందమ్మా అడిగింది. అందుకు లక్ష్మి, తన అత్తగారు చెప్తే కానీ ఆదిత్య పెళ్ళి వాళ్ళ నాన్నమ్మ బ్రతికున్నప్పుడు చేయాలనే ఆలోచన రాలేదు అనుకొని అత్తగారు అన్నదే ఆలస్యం ఆదిత్యకు ఫోన్ చేసి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. అందుకు ఆదిత్య, అమ్మా, నేను ఇక్కడే ఓ అమ్మాయి ప్రేమించాను, తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు. లక్ష్మికి ఈసారి కూడా కొడుకు జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయంలో కూడా నిర్ణయం తీసుకునే అవకాశం నాకు రాలేదని మనసులో బాధపడి ఆదిత్య ఇష్టానికి అడ్డు చెప్పలేదు. మీ నాన్నమ్మకి వయసైపోతుందిరా, తను మనల్ని విడిచి వెళ్ళేలోపే నీ పెళ్ళిని చూడాలని ఆశపడుతుంది అని చెప్పడంతో ఆదిత్య తను ప్రేమించిన అమ్మాయి తీసుకుని ఇండియాకు వచ్చాడు. ఆదిత్య చేసుకుపోయే అమ్మాయి కుటుంబం అంతా చాలా కాలం క్రితమే అమెరికాలో స్థిరపడ్డారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా రావడంతో మంచి ముహూర్తం చూసి లక్ష్మి ఆదిత్యకు పెళ్లి జరిపించింది. పెళ్ళయ్యాక 4 నెలలు ఇండియాలో ఉండి తిరిగి అంతా అమెరికాకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికి లక్ష్మి అత్తగారు అనారోగ్యంతో కాలం చేసింది. ఆ కార్యక్రమాలు కూడా లక్ష్మి ఒక్కతే దగ్గరుండి చూసుకుంది. లక్ష్మి తన కళ్ళ ముందే ఒక్కొక్కరు దూరం అవుతుంటే చూసి తట్టుకోలేకపోయింది. ఎన్ని కష్టాలు వచ్చినా కాలానికి ఎదురీదక తప్పదు కదా. ఉంటేనైనా తనని కొడుకు అమెరికాకు తీసుకెళ్తాడని ఆశగా ఎదురుచూసింది. డోర్ తెచ్చి ఒక్కరోజైనా కొడుకు, అమ్మా, నువ్వు నాతో పాటు అమెరికాకి రావచ్చుగా అని అడగలేదు. లక్ష్మి ఒంటరితనం భరించలేకపోయింది. జీవిత చరమాంకంలో కొడుకు కోడలు వాళ్ళ పిల్లలతో సంతోషంగా గడపాలనుకుంది. ఎదురు చూసి చూసి విసుగొచ్చి ఓ రోజు లక్ష్మి ఆదిత్యకు ఫోన్ చేసి, ఒరే నాన్న, నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉండలేకపోతున్నానరా, నన్ను నీ దగ్గరికి తీసుకెళ్ళవా? నీ పిల్లలే చూసుకుంటూ హాయిగా కాలం గడిపేస్తాను అడిగింది. అందుకు ఆదిత్య, అమ్మా, నా పెళ్ళైనప్పటి నుంచి నేను మా అత్తయ్య మావయ్య వాళ్ళతో పాటే అంతా కలిసి ఉంటున్నాం. వేరే ఇల్లు చూసుకుని వెళ్దామంటే మాకు మాత్రం ఎవరున్నారు, మీరు తప్ప అని అన్నారు వాళ్ళు.
రజని వాళ్ళకు ఒక్కతే కూతురవడంతో నేనందుకు కాదనలేకపోయాను. మా అందరితో కలిసి ఉండటం నీకు ఇష్టమైతే చెప్పమ్మా. నువ్వు అమెరికాకి రావడానికి కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేస్తాను అన్నాడు ఆదిత్య. కొడుకలు అనేసరికి లక్ష్మి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత ఒకరోజు లక్ష్మిని ఫోన్ చేసి, ఒరే నాన్న, నేను అమెరికాకి రాలేను కానీ నువ్వే సంవత్సరానికి ఒక్కసారైనా ఈ అమ్మని చూడటానికి వస్తావా అడిగింది. ఆదిత్య అందుకు సరే అని సంవత్సరానికి ఒకసారి తల్లిని చూడటానికి ఇండియాకి వచ్చి ఓ వారం 10 రోజులు ఉండి వెళ్ళేవాడు. అలా 2-3 సార్లు ఇండియాకి వచ్చి వెళ్ళిన ఆదిత్య కొంతకాలంగా రావడమే మానేశాడు. చాలా కాలంగా కొడుకు రాకపోయేసరికి లక్ష్మికి తన కొడుకును చూడాలనిపించింది. ఓ రోజు ఫోన్ చేసి, ఆదిత్య, రాను రాని ఈ అమ్మను పూర్తిగా మర్చిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇది వరకులా రావటం లేదేంటి నాన్న అడిగింది. తల్లి మాటలకు ఆదిత్య, అది అమ్మ, పని ఒత్తిడిలో పడి రాలేకపోతున్నాను. నువ్వు విన్నారని ఇలా ఒంటరిగా ఉంటావు చెప్పు. నాదో ఆలోచన చెప్తే ఏమీ అనుకోవు కదా అడిగాడు ఆదిత్య. ఏంటో చెప్పరా నాన్న అడిగింది లక్ష్మి. అమ్మా, ఈ వయసులో ఒంటరిగా ఉంటూ ఇబ్బంది పడడం కంటే నీ వయసు వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఏదైనా ఓల్డేజ్ హోమ్లో ఉండొచ్చుగా అన్నాడు. అందుకు లక్ష్మి మనసు చివుక్కుమంది. అంటే రాను వీడు పూర్తిగా నన్ను చూడటానికి రాలేనని అలా అంటున్నాడా అని తన మనసులో అనుకుని, లేదురా, నేను ఒంటరిగా అయినా పర్వాలేదు, మన ఇంట్లోనే ఉంటాను కానీ ఓల్డేజ్ హోమ్కి వెళ్ళను అని చెప్పింది. సరే అమ్మా, నీ ఇష్టం, వీలు చూసుకొని త్వరలోనే ఇండియాకు వస్తా అని చెప్పి ఆద్య ఫోన్ పెట్టేశాడు. అలా ఆ రోజు చెప్పినట్టుగానే ఓ వారం రోజుల తర్వాత ఫోన్ చేసి, అమ్మా, నేను నీ కోడలు మనవడు అంతా కలిసి ఇండియాకు వస్తున్నామని చెప్పడంతో లక్ష్మి మనసు సంతోషంతో నిండిపోయింది. నా కొడుకు వస్తున్నాడని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న లక్ష్మికి కొడుకు రావట్లేదనే విషయం తెలిసి తట్టుకోలేకపోయింది. వాడు పుట్టిన 5 సంవత్సరాలకే ఆయన పోతే తండ్రి లేని లోటు తెలియకుండా వాడిని పెంచి పెద్ద చేసి అన్నీ వాడి ఇష్టాలకే వదిలేస్తే చివరికి అమ్మని చూసి వెళ్ళడానికి కూడా వాడికి సమయం దొరకకుండా పోయిందని బాధపడుతూ కూర్చుంది. ఇంతలో ఎవరో బెల్ కొట్టిన శబ్దం వినపడేసరికి లక్ష్మి ఉలికిపడి గది నుండి తేరుకొని తలుపు తెరిచి చూసేసరికి, అమ్మా, ఇదిగోండి పూతరేకులు, మీ అబ్బాయికి ఇష్టమని తెప్పించమని మా అయ్యగారితో చెప్పారట కదా, ఇచ్చిరమ్మన్నారు అని లక్ష్మి పక్కింటి పార్వతమ్మ వాళ్ళ డ్రైవర్ చేతికి ఇవ్వబోతుంటే అందుకు లక్ష్మి, మా అబ్బాయి వాళ్ళు రావట్లేదు బాబు, ఇంటికి తీసుకెళ్ళి మీ పిల్లలకి ఇవ్వు అని చెప్పడంతో ఆ వచ్చిన అతను తిరిగి వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా కొడుకు రాలేదనే బాధతో లక్ష్మికి నిద్ర పట్టలేదు. కొడుకు గురించి ఆలోచిస్తూ ఆ రాత్రి ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. రోజు ఉదయాన్నే పేపర్ వాడి కోసం ఎదురు చూసే లక్ష్మి ఆ రోజు నిద్ర లేవలేదు. రోజంతా లక్ష్మి బయటకు వచ్చినట్టు అనిపించకపోవడంతో పక్కింటి పార్వతమ్మ, లక్ష్మి, లక్ష్మి అంటూ తలుపు తట్టింది. ఎంతకీ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి ఇరుగు పొరుగు వాళ్ళ సహాయంతో తలుపును తెరిపించింది. లోపలికి వెళ్ళి చూసేసరికి లక్ష్మి అచేతనంగా పడి ఉంది. అనుమానం వచ్చి డాక్టర్ని పిలిపించారు. డాక్టర్ లక్ష్మిని పరీక్షించి గుండెపోటుతో మరణించారని చెప్పారు. లక్ష్మి లోకాన్ని విడిచి వెళ్ళిందని తెలిసి పార్వతమ్మ బోరు అంది. పాపం లక్ష్మి కొడుకు కొడలు వస్తుందని తెలిసి కలలో ఒత్తు వేసుకుని మరీ ఎదురు చూసింది. చివరి సమయంలో వాళ్ళు రావట్లేదని తెలిసి తట్టుకోలేకపోయినట్టుంది. భర్త పోయిన రోజున కూడా కృంగిపోయిన లక్ష్మి ఈ మధ్య కొడుకు తండ్రి చూడటానికి రావట్లేదని చాలా బాధపడుతుంది. ఆ బాధను తట్టుకోలేకే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినట్టుంది అని పార్వతమ్మ కన్నీళ్ళు పెట్టుకుంది. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మీరు మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.